అన్నారు ఇక్కడ. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. థ్యాంక్ యూ. నా సాక్ష్యం ఏంటంటే, నిజంగా గడిచిన కాలం అంతయు దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆయన రెక్కల కింద భద్రపరిచినాడు. నా సాక్ష్యం చెప్పుకోవాలంటే చాలా పెద్దగా అయిపోతే క్లుప్తంగా ఒక్క 2 నిమిషాలు చెప్పలో ముగిచ్చేస్తాను. గత కాలం అంతా నాకు లిటరల్లీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఆపరేషన్స్ అవ్వలేదు. పెళ్ళైనప్పటి నాటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి సి సెక్షన్ అని 2 సార్లు అపెండిక్స్ ఆపరేషన్ అయింది. లాస్ట్ ఇయర్ ఇదే ఏప్రిల్లో అయ్యింది. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్లో అయ్యింది ఆపరేషన్. అయినా కూడా దేవుడు నన్ను మరుగుపరచక ఆయన రెక్కల కింద ఆయన నన్ను భద్రపరిచి నన్ను సజీవులుగా ఉన్నానంటే అది కేవలం దేవుని కృప. ఆయనకి ఎంత ఇచ్చినా ఏం చేసినా రుణం తీర్చుకోలేము. దానికి మీ అందరి ప్రార్థన, అమ్మగారు అయ్యగారి ప్రార్థన, అలా సహకారము, మీ అందరి ప్రార్థన వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానని ఏ ఆటంకం లేకుండా చెప్పగలను. ఎందుకంటే నేను ఒకవేళ చర్చ్కి వచ్చినా రాకపోయినా మీరు అందరూ మీ కుటుంబ ప్రేయర్లో, ఉపవాస ప్రార్థనలో నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థిస్తున్న నమ్మకం నాకుంది. మీ అందరికీ నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా ఆయనకు కూడా చిన్న సర్జరీ అయినా కూడా ఆయన లేచి ఈరోజు ఎట్లయినా 31st నైట్ మేము వెళ్ళాలి అని ఒక సంకల్పంతో మేము ఈ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఎందుకంటే అమ్మగారికి చెప్పాను, అమ్మ నేను 31st రోజు మామయ్య వాళ్ళ చర్చ్కి వెళ్తాను, 31st నైట్ అయితే ఎట్లయినా చర్చ్కి వచ్చి నేను సాక్ష్యం చెప్పి వాగ్దానాలు బాప్తిజం బల్ల తీసుకొని వెళ్తామని అమ్మగారికి చెప్పాను. అయితే పర్లేదు, మీరు 31st నైట్ అయితే కుటుంబంతో సహా వచ్చి గడపండి అని చెప్పారు. దేవుని కృప, ఆయన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచారు. మామయ్యకి అత్తమ్మకి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నేటి వరకు కూడా హ్యాపీగా మేము ఉన్నామంటే కేవలం దేవుని కృప. మీరందరి ప్రార్థన, ఇంకా నా గురించి, మా ఆయన గురించి, మా ఉద్యోగాల గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ సంవత్సరమే అక్టోబర్లో నేను వేరే ఉద్యోగం జాయిన్ అయ్యాను. దాంట్లో కూడా ఎంత ప్రాబ్లం అయినా నేను ఫేస్ చేసి ముందుకెళ్ళేలాగా ఆ ఆలోచన, ధైర్యము దేవుడు నాకు అనుగ్రహించేలాగా, ఇంకా దేవుని సన్నిధిలో మేము ఇరువురము, ఆ చిన్నోడిని ముగ్గురం కలిసి దేవుని సన్నిధి ఇంకా ఎదుగునట్లుగా. ఎవ్రీ సండే నేను అక్కడ మావయ్య వాళ్ళ చర్చ్కి వెళ్తున్నాను, అందుకే ఇక్కడ రాలేకపోతున్నాను. మీరందరూ అనుదిన ప్రార్థనలో నా గురించి, నా కుటుంబం గురించి, చిన్నోడి గురించి ముఖ్యంగా మీరు ఎత్తుపడి ప్రార్థించాలని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.